టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న బన్నీ ఇటీవల పుష్ప 2తో సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో అల్లు అర్జున్ స్టార్డమ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు తమిళ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పుడు ఈ చిత్రం గురించి పాన్ ఇండియా అంతా మాట్లాడుకుంటోంది. ఎప్పటి నుంచో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకు అనౌన్స్ అయిపోయింది. హిందీ మార్కెట్లో అట్లీ అలాగే అల్లు అర్జున్ ఇద్దరూ కూడా జవాన్, పుష్ప 2 సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇలా నార్త్ ఆడియన్స్కి మరింత దగ్గరైన ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానిపై అంచనాలు ఏ లెవెల్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని దాదాపు 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ స్టార్డమ్ను టాలీవుడ్ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారా అన్న టాక్ అయితే నడుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు సందర్భంగా హీరోలందరూ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకు టాలీవుడ్కు చెందిన ఏ ఒక్క స్టార్ హీరో కూడా విష్ చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అల్లు అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారట. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సైలెంట్గా ఉండడంతో అల్లు అర్జున్ సక్సెస్ను ఏ హీరో కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సంధ్యా థియేటర్ ఘటనే ఇందుకు కారణమని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ తనను పరామర్శించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి టాలీవుడ్ హీరోలు బన్నీకి కాస్త దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కూడా కనీసం పోస్టులు చేయకపోవడంతో బన్నీని ఇండస్ట్రీ మొత్తం ఒంటరివాడిని చేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన అల్లు అర్జున్ను స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆ టెన్షన్లో ఉన్న మెగా ఫ్యామిలీ విషెస్ జోలికి వెళ్లలేదని టాక్. మరోవైపు అదే రోజు పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా బర్త్డే కూడా. మార్కుకు గాయాలై ఆసుపత్రిలో ఉండడంతో అఖీరాకు మెగా ఫ్యామిలీ ఎవ్వరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టలేదు. ఇదిలా ఉంటే హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అప్పట్లో మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అల్లు అర్జున్కు పుష్కలంగా ఉండడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ డాన్సులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మెగా హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారాయన. ఆయన పేరు మీద ఓ ఆర్మీ ఉందంటే అల్లు అర్జున్ పాపులారిటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా అల్లు అర్జున్కు విపరీతమైన ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతుంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి. అంతలా బన్నీని కేరళ ఫ్యాన్స్ అభిమానిస్తారు. ఇక పుష్ప సినిమాతో నార్త్లో కూడా అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించుకున్నాడు. పుష్పలో అల్లు అర్జున్ మేనరిజానికి బాలీవుడ్ అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప పార్ట్ 2 కోసం తెలుగు ప్రజల కన్నా కూడా బాలీవుడ్ జనాలే ఆతృతగా ఎదురుచూశారు. పుష్ప పార్ట్ 2 బాలీవుడ్లో విధ్వంసమే సృష్టించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాపులారిటీ కూడా మారిపోయింది. ఇకపై పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటించడానికి బన్నీ సుముఖత వ్యక్తం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే హాలీవుడ్ రేంజ్లో అనౌన్స్ అయిన ఈ సినిమాపై ఇప్పుడు మరిన్ని క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అట్లీ ఈ సినిమాను ఎప్పటి నుంచో దాచుకున్న సబ్జెక్ట్ అట. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో సినిమా చేయాలని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా అట్లీ చాలా రోజులుగా అనుకుంటున్న సినిమా ఇదని తెలుస్తోంది. అయితే అసలు ఈ సినిమాకి మొదటి చాయిస్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదని బిగ్ ట్విస్టే వినిపిస్తోంది. దీనిపై ఇంకొంచెం వెనక్కి వెళితే కొన్నాళ్ల క్రితం అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్తో పాటుగా మరో భారీ కాంబినేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి.
అట్లీ, సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఇంకా హాలీవుడ్ హీరో విల్ స్మిత్తో సినిమా అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక్కడే అన్ని డాట్స్ కలుస్తున్నాయి. కాగా వారిలో సల్మాన్ ఖాన్తో ప్లాన్ చేసుకున్న సినిమానే ఇప్పుడు అల్లు అర్జున్తో అట్లీ ఓకే చేసుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ప్రస్తావన వచ్చినప్పుడే ఇండియన్ సినిమాకు, హాలీవుడ్ సినిమాకి కనెక్షన్గా ఓ సినిమాను అట్లీ చేస్తున్నాడని అర్థమైపోయింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్లోనే తలపిస్తున్నాయి. సో వారి తర్వాతే అల్లు అర్జున్ దగ్గరికి ఈ సినిమా వచ్చినట్టుగా టాక్. కాగా మొదట్లో అయితే సల్మాన్తో చేయాలని అట్లీ ట్రై చేసినప్పటికీ తాను రిజెక్ట్ చేశారట. దీంతో ఇలా బన్నీ ఈ బిగ్ ప్రాజెక్ట్ కొట్టేశాడని టాక్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ సినిమా ఆ సినిమా కూడా ఒకటేనా, లేక అట్లీ రెండు వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది తన నుంచి ఒక క్లారిటీ వస్తేనే అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేసే ప్లానింగ్లో ఉన్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో దర్శకుడు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకోవాలని భావించారట దర్శకుడు అట్లీ. అయితే అల్లు అర్జున్ సినిమాకు ప్రియాంక చోప్రా నో చెప్పినట్టు సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా నెగటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు అట్లీ, ఇటు అల్లు అర్జున్ ఇద్దరితోనూ సమంత పనిచేశారు. అట్లీ దర్శకత్వం వహించిన మెర్సిల్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. అలాగే అల్లు అర్జున్, సమంత కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ ముగ్గురు కలిసి హిట్ మ్యాజిక్ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవబోతున్నాడు అల్లు అర్జున్.